back to our channel Lasya Talks. Yay, Lasya Talks. Lasya Talks. అక్కడ చెప్పురా అక్కడ Lasya Talks. తమ్నైల్లో చూసారు కదా మా ఇద్దరు పిల్లలతో నేను కడప దర్గాకి వెళ్తున్నాను. సో ఎప్పుడు కడపకు వచ్చినా కూడా దర్గాకి వెళ్తాము. సో బాగుంటుంది కదా మరి. సో వెళ్ళాలి కదా మరి, అక్కడికి వెళ్ళి మీ ఇద్దరికి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా మరి. ఇద్దరు చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి దర్గాకి వెళ్తున్నారు. జంపు దగ్గర కాదు, దర్గా. దర్గా షాపింగ్ నేను మా చిన్నోడు మ్యాచింగ్, నేను చిన్న మ్యాచింగ్ మమ్మ బేబీ మ్యాచింగ్, మమ్మ తమ్ముడు మ్యాచింగ్ కదా. వెళ్దామా ఇంకా లేట్ చేయకుండా. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో కడపలో నిజంగా మామూలుగా లేదు ఎండ, అందుకే మేము ఈవినింగ్ 4 కల్లా బయలుదేరుతున్నాము. సో వెళ్ళేసరికి మాకు ఇక్కడ నుంచి 1 hour కాబట్టి సో 5 కల్లా వెళ్ళిపోతాం, 5:30 కల్లా వెళ్ళిపోతాం. మధ్యలో ఒకవేళ ఫీడింగ్ అలా ఉంటే ఒక చిన్న బ్రేక్, మా వాడు బ్రేక్ ఇవ్వకపోతే త్వరగా వెళ్ళిపోతాము. సో 5:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ 6:30 వరకు ఉండి బ్యాక్ 7:30 కల్లా రావాలి అన్నది ప్లాన్. సో లెట్స్ సీ ఎంత టైం అవుతుంది ఏంటి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో తెలుసు కదా కడప దర్గా చాలా ఫేమస్, అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. సో మాకు ఇక్కడ దగ్గర కాబట్టి వచ్చినప్పుడల్లా మేము వెళ్తూ ఉంటాం. వెళ్ళిపోతామా, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సో మనకి ఏదైనా బాగా జరగట్లేదు అని అన్నప్పుడు సో జస్ట్ అక్కడికి వెళ్తే సో బాగా జరుగుతుంది అనమాట. అంటే అదొక నమ్మకం. పదమ్మా వెళ్దాం మరి, లెట్స్ గో బెటా. చిన్నోడికి చూడు ఇక్కడ ఇలా సెట్ చేసాం, మధ్యలో బెడ్ సెట్ చేసాం, మంచిగా ఆడుకుంటున్నాడు. పెద్దోడు చూడండి ఫస్ట్ షీట్ నాదే. హలో హలో సార్, అరే రే 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 ఏంట్రా అది, ఊరికి అంటే ఆంటీ కెమెరా అనవా ఇలా పెడతాడు. బ్యాక్ కూర్చోబెట్టా, బ్యాక్ కూర్చో. సిట్ ప్రాపర్లీ జినో సో మెనీ మ్యాంగోస్. చూసావా ఏంటి మ్యాంగోస్ అవి. చిన్నపిల్లలు ఊరికి ఏడవడం, నిద్రలో భయపడడం, ఫీడింగ్ తీసుకోకపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. దర్గాకి తీసుకెళ్తే అక్కడ డిష్ తీయించుకుంటే వాళ్ళు ఏడవరు, అక్కడ తాయెత్తులు ఇస్తారు అని అంటారు. అట్లా చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు, మమ్మల్ని కూడా దర్గాకి తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత మాకు బాగుండేది కూడా. సో అలా ఒక నమ్మకం. సో అట్లా నేను కూడా దర్గాకి ఎప్పుడు వెళ్తూ ఉంటాను. కడపకి ఎప్పుడు వచ్చినా కూడా దర్గాకి వెళ్తూ ఉంటాను. నాకేమి ఇది ఫస్ట్ టైం కాదు. కాకపోతే ఈసారి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నా ఇద్దరు పిల్లలతో, జున్నోని మున్నోని ఇద్దరితో కలిసి దర్గాకి వెళ్తున్నాను. ఇలా నా ఫ్యామిలీ అందరితో వెళ్ళడం ఒక కంప్లీట్ ఫీలింగ్లా ఉంది. దర్గా దగ్గర ఆల్రెడీ మా కోసం నా ఫేవరెట్ తమ్ముడు మెహబూబ్ అలాగే మా విక్కీ వెయిట్ చేస్తున్నారు, ఇద్దరు తమ్ముళ్ళు కూడా. సో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయింది, అంటే కొంచెం ఆల్మోస్ట్ చీకటి పడుతూ ఉంది. ఇంకా దర్గాలోకి ఎంటర్ అవ్వగానే సో చాలామంది ఉన్నారంటే ఈరోజు ఫ్రైడే కదా, సో ఫ్రైడే రోజు దర్గాలో ఇలాగే ఉంటారు. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్ ప్రకారంగా సో మెన్స్ అందరూ ఇలా క్యాప్స్ పెట్టుకోవాలి, ఆడవాళ్ళందరూ ఇట్లా తలపైన దుపట్టా వేసేసుకోవాలి. సో జున్ను కూడా పెట్టుకున్నాడు క్యాప్, చూడ్డానికి క్యాప్ ఎంత క్యూట్గా ఉన్నాడో వాడు. ఆ తర్వాత దర్గాలోని పెద్దవాళ్ళని కలిసాము, మాట్లాడాము. సో అక్కడ ఆ దర్గా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే సో ఇక్కడ ఏం చేస్తారు, అక్కడ ఏం చేస్తారు అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే దర్గాలో కూడా కొబ్బరికాయ కొడతారు. సో నాకు అది బాగా నచ్చింది. ఇలా అందరం కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము.
చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని ఇలా దర్గాకి తీసుకొచ్చేవాళ్ళు. అంటే పిల్లలు భయపడినా, రెగ్యులర్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్తో కానీ సఫర్ అవుతున్నా, అంటే ఈ దృష్టి పోవడానికి ఇలా ఏది ఉన్నా దర్గాకి తీసుకెళ్ళి మంత్రించుకుంటే అంత మంచి జరుగుతుంది అనేవాళ్ళు. సో చాలా కామన్గా ఉండే పవర్ఫుల్ సొల్యూషన్ అనుకోండి ఇది. సో నా పిల్లల కోసం నేను వచ్చాను. సో జున్ను మున్నుకి, సో మున్నుగాడికి అప్పుడప్పుడు నిద్రలో ఏడుస్తూ ఉంటాడు, అలాగే భయపడుతూ ఉంటాడు, ఉలికి పడుతూ ఉంటాడు. సో జున్నుని అలాగే మున్నుని ఇద్దరిని కూడా దర్గాకి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, ఫస్ట్ టైం తీసుకొచ్చాను. సో అట్లా నా పిల్లల కోసం నేను వచ్చాను. ఇలా దర్గాలో చాదర్ కప్పి పూలు ఇచ్చి మనం ఏదన్నా కోరుకుంటే మనకు అది 100% జరుగుతుంది అనేది ఒక నమ్మకం. సో అలా మేము కూడా ఫాలో అయ్యాము. జున్ను కూడా మొత్తం ఇన్వాల్వ్ అయ్యేంత చక్కగా చెప్పింది చేస్తున్నాడు, వాళ్ళ డాడీని ఫాలో అవుతూ ఉన్నాడు. దర్గా ఎంతో పవర్ఫుల్. మీరు చాలా వినే ఉంటారు, రెగ్యులర్గా చాలామంది సెలబ్రిటీస్ రావడం, ఎవరో ఒకరు ఈ దర్గా గురించి మాట్లాడడం మీరు వినే ఉంటారు కదా. సో అంత పవర్ఫుల్ కాబట్టి సో నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నాకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్, పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. చిన్నోడైతే అస్సలు ఏడవలేదబ్బా, చాలా కామ్గా ఉన్నాడు. అక్కడ అంత హడావిడి ఉన్నా కూడా, అంత క్రౌడ్ ఉన్నా కూడా నేనైతే చాలా క్రాంకీ అవుతాడేమో, ఎలా హ్యాండిల్ చేయాలి అట్లా అనుకున్నాను. బట్ చాలా కామ్గా ఉన్నాడు. మా జున్నుగాడు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అండ్ నాకు అక్కడంతా కూడా చాలా పాజిటివ్గా అనిపించింది, మంచి పాజిటివ్ వైబ్స్ అని అనిపించాయి. మనస్ఫూర్తిగా నేను హ్యాపీగా అక్కడ దర్శనం చేసుకొని, సో ప్లెజెంట్గా అక్కడ కూర్చొని, సో అలా వెళ్ళి ఏ ఇబ్బంది లేకుండా అలా వెళ్ళి వచ్చేసాను.
చేయరు. ఇది దర్గా దిగుంది ఇంకోటి ఇక్కడ 4 తరాలు తపస్సు చేసి వస్తుంది. ఒక్కసారి ఇక్కడ ఫ్రీ అవుతుంది కూర్చున్నాక ఒక టెన్షన్ కూడా బెటర్ ఉంటుంది ఇష్టం ఉంటుంది. ఏ తీసుకు ఎవరైనా ఇక్కడ పిల్లలు ఆగలేదు ఇక్కడ కూర్చోలేదు. ఇంకొకటి ఇది సామాన్యంగా ఇక్కడ ముఖ్య అతిథులే ఇంట్లో కూర్చోబెట్టేది. అందరికీ తీసుకురాలేదు, కూర్చోబెట్టి మాట్లాడేది ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉంటుంది. అందుకే అది లెక్కలే అంటారు. మనం చేస్తున్నప్పుడు కూడా అదే వాడు అనుకున్నారు ఈ దర్గా చాలా ఇది ఇచ్చేది మీకు ఇంట్లో ఎత్తి పెట్టాలి. పంజాబ్ ఎత్తి పెట్టండి ఇంటికి చాలా మంచిది. పిల్లలు అడగలేదు తలకాయ మీకు పని ఏదైనా టెన్షన్ ఉంది ప్రతి విషయాలు ఏమో ఇవన్నీ పట్టుకొని ప్రార్థన చేయండి. మీకు దారి ఫ్రీ అవుతుంది. ఆ టైం కూడా ఉంటుంది. ఇక దుష్టశక్తులు ఏమైనా కలిసి అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మీరు దాంట్లో పీపుల్ మరి పెట్టి చాలా సామాన్య విషయం మీరు సంఘటనలు పెట్టుకుంటే మీకు ఇంటిగా తినచ్చు.